తాకట్లో ఉన్న మీ బంగారానికి వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే. కాంటాక్ట్ 8499938881. నమస్తే, నేను ప్రసాద్. ఇటీవల అమెరికాలో తానా సభలు ముగిశాయి. సో ఆ పర్యటనకి వెళ్ళినటువంటి అమరావతి బహుజన జేఏసీ నాయకులైనటువంటి బాలకోటి గారు మనతో ఉన్నారు. అక్కడ విశేషాలు తెలుసుకుందాం. బాలకోటి గారు నమస్తే అండి. నమస్తే ప్రసాద్ గారు. ఏంటి మీరు అమెరికా పర్యటన కొంచెం ఎక్కువ రోజులే ఉన్నట్టున్నారు కదా. సో ఏంటి ఆ పర్యటన ఎలా సాగింది, అసలు ఏంటి మీరు వెళ్ళిన పర్పస్ ఏంటి? ప్రసాద్ గారు ధన్యవాదాలు. మీకు ఆదాన్ వీక్షకులకి. ఓ పల్లెటూరు పిల్లగాడు, ఓ పశువులు కాసే మగోడు, మొనగాడు అమెరికా వెళ్తే ఎలా ఉంటుంది? నా వరకు మాత్రం దాదాపు నేను 5 పదులు చూశాను నా వయసులో. అమెరికా లాంటి దేశానికి నేను వెళ్తానని నేను ఎప్పుడు ఊహించుకోలేదు. ఓకే, నా కళలో కూడా నేను అనుకోలేదు. నా భూతో నా భవిష్యత్తులాగా నా జీవితంలో అమరావతి పర్యటన, ఇలా అమరావతి తానా మహాసభలకు వెళ్ళటం అనేది అమరావతి ఉద్యమం నాకు ఇచ్చిన ఒక అదృష్టం, ఒక వరప్రసాదం. ముఖ్యంగా తానాకి సంబంధించి చికాగోలో యలమంచి ప్రసాద్ గారు అని ఒక 87 సంవత్సరాల పెద్ద ఆయన, యలమంచి ప్రసాద్ గారు, కాలిఫోర్నియాలో శ్యామ్ అరబింది, టెక్సాస్లో వేణుగుంట రాజేష్ గారు, అలాగనే తానా యొక్క చైర్మన్ నాదెండ్ల గంగాధర గారు, కోఆర్డినేటరు చాపలమడి ఉదయ్ కుమార్ గారు, వీళ్ళ ఆహ్వానం మేరకు తానా మహాసభల్లో అమరావతి ఉద్యమ పుస్తకాన్ని ఆవిష్కరింపజేశాం. ముఖ్యంగా నేను అమరావతి పర్యటన 2 అంశాల మీద వెళ్ళాను వాళ్ళ ఆహ్వానం మేరకు. ఇది అమరావతి ఉద్యమం 1631 రోజుల ఉద్యమం మీద నేను నా అమరావతి, రణం రక్తం రాజసం. అంటే గత 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఒక రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు తిరిగి రాజధానిని నిలబెట్టుకోవటం కోసం చేసిన ఒక శాంతియుత మహోద్యమం. ఈ రోజున మీరు గమనించండి, కూటమి ప్రభుత్వంలో పెద్దలు ఎవరైనా సరే లేదా ఇప్పుడు అధికారంలో పాలనలో ఉన్న వాళ్ళందరూ అమరావతి నామస్మరణ లేకుండా మరో మాట లేదు. నిజానికి నా దృష్టిలో జగన్మోహన్ రెడ్డి గారి ఓటమికి, అంటే 151 సీట్లు వచ్చేసినాయి కాబట్టి ఇక భవిష్యత్తులో 175 నాకు వచ్చేస్తాయి, ఇక మనకు మించిన మగోడు లేడు మొనగాడు లేడు, మనమే తోపులమి తురుములమి అనుకున్న జగన్మోహన్ రెడ్డి గారి అప్పలంగా పండబెట్టింది అమరావతి ఉద్యమం. సో ఇప్పుడు మీకు ఆ ఉద్యమం వల్ల గుర్తింపు, అమెరికా రావటం, సో ఇప్పుడు ఆ క్రెడిట్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వచ్చు కదా. ఆయన కనుక ఆ నిర్ణయం తీసుకుపోతే మీరు ఉద్యమం చేసేవాళ్ళు కాదు. బాలకోట ఎవరు? మీరు అమెరికా వెళ్ళారంటే పరోక్షంగా జగన్మోహన్ రెడ్డి గారి సహకారం. మీకు చంద్రబాబు నాయుడు గారే చెప్తారు, కూటమి ప్రభుత్వానికి 124 సీట్లు రావడానికి ప్రధానమైన కారణం ఎవరో? జగన్మోహన్ రెడ్డి గారే. ఇప్పుడు గత ప్రభుత్వం యొక్క పరిపాలన మీద కోపంతో, కసితో ప్రజలు తిరగబడి మనకు ఓటేశారన్న సంగతి మర్చిపోవద్దు ఎమ్మెల్యేలారా మంత్రులారని ఆయనే చెప్తాడు. కరెక్ట్. కాబట్టి అలాంటి మహోద్యమం పడ్డ ఆవేదనల గురించి, కష్టాల గురించి లిఖితపూర్వకంగా ఒక పుస్తకం రాయాలని తలంచి ఈ పుస్తక రచన చేశాం. నేను భావించింది ఏంటంటే, నేను స్వతహాగా నేను జర్నలిస్ట్ని కాబట్టి చరిత్రని రాయగలగాలి, భావితరాలకి తెలియగలగాలి. ఎందుకంటే మీరు గతంలో వినుంటారు, అశోకుడు చెట్లు నాటెను. అశోకుడు రాయలా కూర్చొని, రాతి పలకాల మీద రాజుగారు వెళ్ళిపోయి నేను చెట్లు నాటాను అని రాసుకోవాలి, లేదా సత్రములు కట్టాను అని రాసుకోవాలి. శ్రీకృష్ణదేవరాయలు చెరువులు వేగాను, శ్రీకృష్ణదేవరాయలు గారు కానీ ఆయన 3 భార్యలు కానీ కూర్చొని రాసుకోవాలి. ఎవరో అలసాని పెద్దనో లేదా బాలకోటయో ప్రసాద్ గారో రచయితలు రాశారు. ఆ చరిత్ర గమనాన్ని లిఖితం చేయాలి. అలాగనే నేను అమరావతి ఉద్యమంలో పాల్గొన్న భాగ్యంతో నాటి ప్రభుత్వం రైతులను ఇబ్బంది పెట్టిన తీరు, ఒక రాజధాని విధ్వంసం చేసిన తీరుని అడుగడుగునా స్వయంగా నా కళ్ళతో ఓ బహుజన కోణంలో రాజకీయాలకు అతీతంగా అక్షరబద్ధం చేశాను. దీనిని ఆ చికాగోలో ఉన్న యలమంచి ప్రసాద్ గారికి నేను అంకితం ఇచ్చాను. ఎందుకంటే ఆయన చాలా పెద్ద ఆయన, యలమంచి ప్రసాద్ గారు. నేను ఇందులో కూడా మాట చెప్పాను ఆయన గురించి. కవి సామ్రాట్ గుర్రం జాషువా గారు అన్నమాట, కవిని గన్న తల్లి గర్భంబు ధన్యంబు, కృతిని కొన్నవాడు ముతుడు కాదు అని. అంటే ఒక కవిని కన్న తల్లి గనక ఎలా అయితే గొప్పదో, ఇలాంటి కావ్యాలను తీసుకున్న అంకితం తీసుకున్న వాళ్ళు కూడా చాలా కావ్యం బతికున్నంత వరకు బతికుంటారు అని.
రాజులు కూడా ఆనాటి కాలంలో పని కట్టుకుని రాపించుకునేవాళ్ళు. నీ శ్రీకృష్ణదేవరాయలు ఆముక్త మాల్యద రాశాడు ఆయనే. అందుకని ఒక మహాభాగ్యంగా భావిస్తున్నాను. రెండోది ఏంటంటే, ఈ అమరావతి ఉద్యమంలో అసూలు బాసిన 274 మంది అమరావతి అమరవీరులకి అమరావతిలో ఒక స్మారక పార్కు నిర్మించాలి, ఒక స్మృతివనం నిర్మించాలి, ఒక స్తూప నిర్మాణం చేయాలి అనేది మేము ప్రభుత్వం దగ్గర ఉంచిన. దీన్ని ఎన్ఆర్ఐల నుంచి కూడా తానా మహాసభలో కూడా ప్రపోజల్ చేసి ప్రతిపాదన చేసి తీర్మానం చేశాం రాష్ట్ర ముఖ్యమంత్రికి పంపించడానికి. సాధారణంగా ఎన్ఆర్ఐలు అందరూ కూడా చెప్పింది ఏంటంటే, అది మన ధర్మం, ఆ ఉద్యమంలో అసూలు బాసిన వాళ్ళకి స్మృతివనం నిర్మించడం. ఎందుకంటే 34,000 ఎకరాలు ఇచ్చారు. మరో విడత కూడా భూసేకరణ జరిగే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంటే వాళ్ళ స్మృతివనం నిర్మిస్తే ఆనాటి యొక్క జ్ఞాపకాలు శాశ్వతంగా ప్రజలకు గుర్తిస్తాయి. దానికి ఆర్థికంగా రూపాయి పరంగా ఎన్ఆర్ఐలుగా మేము అండగా ఉంటాము, ప్రభుత్వం దీనికి ముందుకు రావాలని చెప్పి ఒక విజ్ఞప్తులు కూడా ప్రభుత్వానికి పంపడం జరిగింది. తప్పనిసరిగా కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా సరే చేయాల్సిన అమరావతిలో మొట్టమొదటి పనులు రెండండి. ఒకటి, అమరావతి మీద రైతుల మీద పెట్టిన కేసుల్ని వెంటనే రద్దు చేయగలగాలి. రెండు, అమరావతి ఉద్యమంలో అసూలు బాసిన అమరవీరులకు పార్క్ నిర్మాణం చేయాలి. ఇలాంటి అమరావతి ఉద్యమాన్ని స్పృశిస్తూ రాసిన ఇలాంటి పుస్తకాలను కూడా గుర్తించి ఇది ప్రతి గ్రంథాలయంలో ఉండే విధంగా, ప్రతి రైతు కుటుంబంలో ఉండే విధంగా కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా ఈ పుస్తక ఆవిష్కరణతో తానా సభ్యులకి, నిర్వాహకులకి, మా యలమంచి ప్రసాద్ గారికి చాలా ధన్యవాదాలు చెప్పాలి. మీ ఛానల్ ద్వారా కూడా నాకు కూడా నా జీవితంలో అరుదైన అవకాశం. దాంతోపాటు అమెరికా యొక్క పరిపాలన కూడా చూసే భాగ్యం కలిగింది. అక్కడ పరిపాలన ఎలా ఉంటుంది, అక్కడ ప్రజలు ఎలా ఉంటారు, వాళ్ళ తీరుతెన్నులు ఏంటి, మనం ఎలా ఉన్నాం, అగ్రరాజ్యం ఎలా ఉంది, ఈ భిన్నమైన తారతమ్యం ఏంటి వాళ్ళకి మనకి ఉన్న అధ్యయనం చేసుకున్నాం. వాళ్ళకి మనకి తారతమ్యం గురించి 2 మాటలు చెప్పాలంటే, వాళ్ళని నియమ నిబంధనలు పాటించే పరిపాలన, డిసిప్లిన్ ఉంటుంది, డిసిప్లిన్, దాన్ని రూల్స్ అంటారు. మనకి నియమ నిబంధనలు లేని పరిపాలన. మనకుంటుంది రాజ్యాంగం, చాలా పెద్దగా ఉంటుంది రాజ్యాంగం. అందులో భారత సూక్ష్మవసతులు, సెక్షన్లు, రైట్స్, బాధ్యతలు చాలా చాలా ఉంటాయి. కానీ మన వాళ్ళు ఎవరు పాటించరు. పాటించేది అతి తక్కువ శాతం. అది కూడా ఇప్పుడు న్యాయస్థానాలు, చట్టాలు, అది అందులో కూడా మళ్ళీ కొంచెం అటు ఇటులు పోల్సి ఉంటున్నాయి. కానీ మోస్ట్ ప్రాబ్లీ అవన్నీ కూడా ఓవర్కమ్ చేస్తున్నారు. అలా దానికి అక్కడికి ఇక్కడికి ఉన్న పరిపాలన అంటే శిక్షలు కొంచెం కఠినతరంగా ఉంటాయి. శిక్షలే కాదు ప్రసాద్ గారు, ఇప్పుడు ఏదైతే నియమనబద్ధంగా ఉంటుందో పరిపాలన, ఆ రాష్ట్రమే బాగుంటుంది. కరెక్ట్. మీకు శాంతి భద్రతలో ప్రశాంతంగా ఉన్న రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుంది. అవును. అసలు శాంతి భద్రతలో లేని రాష్ట్రం కానీ రక్తాలతోనూ, రక్త తర్పలతోనూ, రప్పారప్పలతోనూ చేసుకునే లెక్క విజ్ఞాతంగా ఉంటుంది. నాకు అమెరికాలో కనిపించింది ఏంటంటే, మీకు ఎర్రగీత కారు దాటితే వాడు టికెట్ ఇస్తాడండి. టికెట్ అంటే పెనాల్టీ వేస్తాడు. ఆ పెనాల్టీ ఏ స్థాయిలో ఉంటుందంటే $1000 స్థాయిలో ఉంటుంది. $1000 అని అంటే ఈక్వల్ టు డాలర్ విలువ వచ్చేసి 85 పైసలు, 85,000 కట్టాలి. మరోసారి వాడు తప్పు చెయ్యడు. అందుకని ప్రతి వ్యక్తి కూడా ట్యాక్స్ బిల్లోకి వస్తాడు. అంటే కష్టపడటము, సంపాదించటము, సుఖవంతమైన జీవితాన్ని అనుభవించటం అనే ఒక 3 సూత్రాల మీద ఉంటుంది. అక్కడ నిద్రపోతున్నోళ్ళు, పని అగ్గొట్టేవాడు, బాధ్యత లేనోళ్ళు పెద్దగా మనకు కనిపించరు. అంటే అది ఆ దేశానికి సంబంధించిన పరిస్థితి అది. ఇప్పుడు మన వాళ్ళు కూడా పని కట్టుకొని అమెరికా పోవటానికి కారణం ఏంటంటే, పని చేసుకోవాలి, పని దొరుకుతుంది, పనికి తగ్గ వేతనం దొరుకుతుంది. ఆ వేతనం ఇండియా రూపాయలకు వచ్చేసరికి 10 పెరుగుతుంది అని చెప్పేసి ఆశాదృపంతో. ఏదేమైనా ఈ అమరావతి పుస్తకానికి తానా మహాసభల్లో ఆవిష్కరింపజేయటం అనేది అమరావతి ఉద్యమానికి నాకు ఒక సంతోషకరమైన విషయం. తప్పనిసరిగా దీన్ని రాష్ట్ర ప్రజలు, రాష్ట్ర ప్రభుత్వంలో పెద్దలందరూ కూడా దీన్ని ఆదరించాలి. ఇది ప్రతి వ్యక్తి కూడా చేరే విధమైన ప్రయత్నం కూడా చేయబోతున్నాం. సో సీఎం గారి దగ్గరికి, డిప్యూటీ సీఎం గారి దగ్గరికి ఎప్పుడు వెళ్తున్నారు బుక్ ఇవ్వడానికి? బుక్ ఇవ్వటమే కాదు, అసలు ఈ పుస్తకానికి ముందు మాట, రెండవ మాట రాసింది కూడా పుస్తకం చదివి రాశారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగనే ఏబిఎన్ రాధాకృష్ణ గారు, ఈనాడు నాగేశ్వరరావు గారు, ప్రముఖులు రాసిన పుస్తకం. తప్పనిసరి ఇది ప్రజలకు అందాలి. అంటే ఆ చరిత్రలు గుర్తుండే విధంగా ప్రభుత్వం ముఖ్యంగా, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క
వజ్ర సంకల్పం ఆయన మహాసంకల్పం అమరావతి కదండి. వైసీపీ నాయకులకు కూడా ఎవరికైనా ఇస్తారా? వైసీపీ నాయకులు ఇస్తే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇవ్వాలి. ఇవ్వండి, తప్పేముందండి, తప్పేముందండి. అప్పుడు ఆయన పొరపాటు నేను ఆ నిర్ణయం తీసుకున్నాను, ఇప్పుడు నాలా మార్పు వచ్చింది, పర్వాలేదని మళ్ళీ అని అంటే నిజమే. ఆయన ఏదో పుస్తకం పెట్టండి అని కార్యకర్తలు అందరికీ చెప్తున్నారు కదా, అదే ఈ పుస్తకమే పాపం కార్యకర్తలకు ఇస్తే బాగుంటుందేమో. సరే ప్రయత్నించండి, తప్పే ఉంది. మాజీ ముఖ్యమంత్రి కదా. తప్పనిసరిగా తెలుగు ప్రతి రైతు బిడ్డ, ప్రతి తెలుగు పౌరుడు, అమరావతి ఉద్యమకారుడు ఈ నేను నా అమరావతి అనే పుస్తకాన్ని ఆదరించాలని మీ ద్వారా, మీ ఛానల్ ద్వారా కూడా కోరుతున్నాను.